నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాసేపట్లో తెలంగాణకు రాహుల్ గాంధీ, నిర్మల్ గద్వాల్లో సభలకు హాజరు. తెలుగు రాష్ట్రాల్లో అమిత్ షా పర్యటన, బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం. రోడ్ షోలతో హోరెత్తిస్తున్న గులాబీ బాస్, ఇవాళ జగిత్యాల జిల్లాలో కేసీఆర్ క్యాంపెయిన్. కాసేపట్లో పోలీస్ కస్టడీకి క్రిషాంక్, ఓయూ ఫేక్ సర్క్యులర్ కేసులో విచారణ. ఆఫ్టర్ 9 పబ్పై పోలీసుల దాడులు, అసభ్యకర నృత్యాలు చేస్తున్న యువతీ యువకుల అరెస్ట్. నేడు అయోధ్యకు ప్రధాని మోదీ, రామాలయంలో పూజలు అనంతరం రోడ్ షో. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ స్పీడ్ పెంచింది. వరుస సభలు, ప్రచార ర్యాలీలతో హోరెత్తిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో పర్యటిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఇవాళ ఆయన ఉత్తరప్రదేశ్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. సమాజ్వాదీ పార్టీ కంచుకోట అయిన ఇటావాలో ఇవాళ జరిగే ర్యాలీలో ప్రధాని ప్రసంగించనున్నారు. యూపీలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఎస్పీ కంచుకోటలైన మాజీ సీఎం, ఎస్పీ అధినేత అఖిలేష్ కుటుంబ సభ్యులు పోటీ చేస్తున్న ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని బీజేపీ ప్రచారం కొనసాగుతోంది. ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ కుటుంబానికి చెందిన 5 సభ్యులు లోక్సభ ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తారంటూ మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, సీఎం యోగి ఆదిత్యనాథ్ సభలో ప్రశ్నిస్తున్నారు. ఇవాళ మోదీ మళ్లీ ఇదే అంశంపై అఖిలేష్పై విమర్శలు గుప్పించే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ ఎన్నడూ గెలవని ఇటావాలో ఇదివరకే యోగి ఆదిత్యనాథ్ 2 ర్యాలీలు, రోడ్ షోలు నిర్వహించారు. ఇటావాలో ర్యాలీ ముగిసిన అనంతరం మధ్యాహ్నం సీతాపూర్లో జరిగే రోడ్ షోలో ప్రధాని మాట్లాడతారు. ఆ తర్వాత అయోధ్యకు వెళ్లి రామమందిరంలో పూజలు చేసి నగరంలో ప్రచారం నిర్వహిస్తారు. పిఠాపురంలో జనసేన టీం బస చేస్తున్న హోటల్స్పై అధికారులు దాడులు చేశారు. పిఠాపురం సామర్లకోట రోడ్డులో జనసేన టీం బస చేసిన హోటల్ గోకులం గ్రాండ్లో స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీం తనిఖీలు చేపట్టింది. నిన్న రాత్రి హోటల్ రూమ్లలో క్షుణ్ణంగా తనిఖీలు చేసింది. ప్రత్యేక బృందం హోటల్కు చేరుకుని జనసేన కార్యకలాపాలపై ఆరా తీసింది. హోటల్లో ఎవరెవరుంటున్నారు, ఎన్ని రోజుల నుండి బస చేస్తున్నారు వంటి అంశాలపై అధికారులు ఆరా తీశారు. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. పిఠాపురంలో జనసేన టీం బస చేస్తున్న హోటల్స్పై అధికారులు దాడులు చేశారు. పిఠాపురం సామర్లకోట రోడ్డులో జనసేన టీం బస చేసిన హోటల్ గోకులం గ్రాండ్లో
స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీం తనిఖీలు చేపట్టింది. నిన్న రాత్రి హోటల్ రూమ్లలో క్షుణ్ణంగా తనిఖీలు చేసింది. ప్రత్యేక బృందం హోటల్కు చేరుకొని జనసేన కార్యకలాపాలపై ఆరా తీసింది. హోటల్లో ఎవరెవరుంటున్నారు, ఎన్ని రోజుల నుండి బస చేస్తున్నారు వంటి అంశాలపై అధికారులు ఆరా తీశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నవీన్ రాజ్ అందిస్తారు. నవీన్. మురళి, ఏదైతే కాకినాడ జిల్లా పిఠాపురంలో అయితే కనుక అధిక మొత్తంలో అయితే కనుక నగదు కానీ, అలాగే బంగారం కానీ, అలాగే ఎన్నికలకు సంబంధించిన సామాగ్రి కానీ ఇప్పటికే చాలా ఆ ప్రాంతాల్లో అయితే పట్టుబడ్డాయి. అటు రెండు పార్టీలకు సంబంధించిన నగదు కానీ, లేకపోతే ఇతర సామాగ్రి కానీ పట్టుబడిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికలకు సంబంధించిన టీం అయితే కనుక స్పెషల్ టాస్క్ ఫోర్స్ అయితే కనుక నిన్న జనసేన టీం బస్ చేస్తున్న హోటల్ మీద అయితే దాడి చేయడం జరిగింది. ఈ రైడ్లు అయితే ప్రధానంగా అంటే గోకులం గ్రాండ్ అని పిఠాపురం సామలకోట రోడ్ లో ఉన్న అంటే పవన్ కళ్యాణ్ ముందస్తుగా పిఠాపురం వచ్చినప్పుడు ఇదే హోటల్ అయితే అది లీజులు తీసుకోవడం జరిగింది. ఈ హోటల్లో అయితే కనుక ఇప్పటికే జనసేనకు సంబంధించిన ముఖ్య నాయకులు అలాగే నాగేంద్ర బాబు కూడా ఈ హోటల్లోనే ఉంటున్నారు. ఈ హోటల్ మీద అయితే కనుక ఈ స్పెషల్ ఫోర్స్ టాస్క్ ఫోర్స్ అయితే టీం అయితే కనుక తనిఖీలు చేసింది. ఈ తనిఖీల్లో అధిక మొత్తంలో అయితే గాజు గ్లాసులను కూడా సీజ్ చేసినట్లుగా అయితే చెప్తున్నారు. అంతేకాకుండా ఈ హోటల్ కి సంబంధించి ఎన్ని రూములు ఉన్నాయి, రూముల్లో ఎవరెవరు ఉన్నారు ఏంటనే విధంగా క్షుణ్ణంగా అయితే కనుక ఈ తనిఖీలు చేశారు. అసలు ఎవరెవరు ఉంటున్నారని ఆరా తీయడంతో పాటు ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు అన్ని అంశాలను కూడా అధికారులు అడగడం జరిగింది. దీనికి సంబంధించి అయితే అక్కడ ఏ విధమైన నగదు కానీ ఇతర ప్రలోభాలకు గురి చేసే సామాగ్రి కానీ లేకపోవడంతో అధికారులు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. మురళి, జనసేన నేతలు ఏం చెప్తున్నారు ఈ తనిఖీలకు సంబంధించినవి? జనసేన నేతలు అయితే కనుక ఈ అధికార పార్టీకి సంబంధించిన నేతలు ఈ విధంగా దాడులు అయితే చేస్తున్నారు. ఇప్పటికే అధిక మొత్తంలో నగదు కానీ ఇటు బంగారం కానీ చాలా ప్రాంతాల్లో పట్టుబడ్డాయి. ఇదంతా కూడా అధికార పార్టీకి సంబంధించిందే అని చెప్తూ మా మీద కూడా బురద జల్లే కోసం అధికార పార్టీ వాళ్ళే ఈ అధికారులతో ఈ టాస్క్ ఫోర్స్ తో దాడులు చేశారని అయితే విమర్శలు అయితే చేస్తున్నారు. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికలకు సమయం దగ్గర పడడంతో తెలుగు రాష్ట్రాలకు అగ్రనేతలు క్యూ కట్టారు. ఈ నేపథ్యంలో కాసేపట్లో ఏపీకి రానున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. బెంగళూరు నుంచి హెలికాప్టర్లో శ్రీ సత్యసాయి జిల్లాలోని ధర్మవరం చేరుకొని బీజేపీ అసెంబ్లీ అభ్యర్థి సత్యకుమార్ తరపున ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. ఈ సభలో చంద్రబాబు కూడా హాజరు కానున్నారు. ఇక షా పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎన్నికలకు సమయం దగ్గర పడడంతో తెలుగు రాష్ట్రాలకు అగ్రనేతలు క్యూ కట్టారు. ఈ నేపథ్యంలో కాసేపట్లో ఏపీకి రానున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. బెంగళూరు నుంచి హెలికాప్టర్లో శ్రీ సత్యసాయి జిల్లాలోని ధర్మవరం చేరుకొని బీజేపీ అసెంబ్లీ అభ్యర్థి సత్యకుమార్ తరపున ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. ఈ సభలో చంద్రబాబు కూడా హాజరు కానున్నారు. ఇక షా పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
జగిత్యాల జిల్లాలో బీఆర్ఎస్కు షాక్ తగిలింది. జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో 6 బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్లో చేరారు. వారికి జీవన్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం బీజేపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బలహీన వర్గాల రిజర్వేషన్లు తీసివేసి రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తున్నారన్నారు. మోదీ అభిప్రాయాన్ని అరవింద్ వ్యక్తపరుస్తున్నారని జీవన్ రెడ్డి మండిపడ్డారు. యూనిఫామ్ సివిల్ కోడ్, ఎన్ఆర్సీ, 370 ఆర్టికల్పై తమ పార్టీ విధానమే తన విధానమని అన్నారు జీవన్ రెడ్డి. ఏ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తుండు? భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో ఏ విధానం ఉంటే ఆ విధానాన్ని అరవింద్ గారు ఏదైతుందో అమలు చేస్తారు. అది ఏ విధానం అని కానీ చెప్పంటున్నా. నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా, అమిత్ షా గారి ఆలోచన విధానానికి అనుగుణంగా ధర్మపురి అరవింద్ గారి యొక్క ఆలోచన విధానం. నేను ఇవాళ ఒక జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాను. మల్లికార్జున ఖర్గే గారు మా జాతీయ అధ్యక్షుడు అని చెప్పంటున్నా. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు అని చెప్పంటున్నా. జాతీయ స్థాయిలో ఏ అంశమే కానీ మా అధినాయకత్వం యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా వారి ఆలోచన ఏది ఉంటే దాన్ని నా ఆలోచన. అభివృద్ధి గురించి మాట్లాడు చేత కాదు, కానీ మోడీ గారి ఆలోచన విధానం ఈయనబడే చెప్పడానికి. ఆయన చెప్పే ఆలోచన విధానం ఎవరిది? మోడీ గారి ఆలోచన విధానం అని చెప్పి అంటున్నా. మోడీ గారి ఆలోచన విధానం అందరికీ కనబడబట్టే మత విద్వేషాలు ఎత్తగొట్టాలని చెప్పని నువ్వు అదే చెప్తున్నావు. కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో మత సామరస్యం, శాంతి, సౌభాగ్యం, సమాజంలో ఉన్నట్టుగా అన్ని వర్గాల హిందూ, ముస్లిం, సిక్, ఈసాయి. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గ పరిధిలో కూటమి అభ్యర్థి మిరియాల శిరీషాదేవి రోడ్ షో నిర్వహించారు. అనంతరం వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. 5 సంవత్సరాల జగన్ పాలనలో రాష్ట్రం ఆగమైందన్నారు. నియోజకవర్గంలో గిరిజన ఎమ్మెల్యేలను డమ్మీలుగా చేసి ఏజెన్సీ ప్రాంతాల్లో వనరులను గిరిజనేతరుడైన ఎమ్మెల్సీ అనంతబాబు దోచుకుంటున్నారని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో తనను గెలిపిస్తే సొంత నిర్ణయాలతో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు శిరీష. రాష్ట్రంలో ప్రజలు చాలా కష్టాలు పడతా ఉన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మన రాష్ట్రం ఏ విధంగా నష్టపోయింది, యువతకు ఉద్యోగాలు లేవు, ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడతా ఉన్నారు. మన రాష్ట్రం బాగుపడాలన్నా, యువతకు ఉద్యోగాలు రావాలన్నా, రైతులకి సక్రమంగా ప్రతిదీ అందాలన్నా, ఏది రావాలన్నా మన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తేనే మనకి మంచి జరుగుతుందని ప్రజలందరూ కూడా గ్రహించారు. దానికి నిదర్శనంగా మన రంపచోడవరం నియోజకవర్గంలో నాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా మన బాబు గారు నియమించడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా వేల సంఖ్యలో నాకు మద్దతు తెలిపారని, నా వెంట ఉండి రేపు జరిగేటువంటి ఎన్నికల్లో మాకు ఘన విజయం సాధించడానికి వీళ్ళందరూ కూడా నాకు మద్దతు తెలిపారండి. నిజంగా దీన్ని బట్టి నేను చాలా హర్షాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాను. రాష్ట్రంలో ప్రజలు చాలా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో కూటమి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు రోడ్ షో నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆయనపై ప్రజలు పూలవర్షం కురిపించారు. రానున్న ఎన్నికల్లో తనను గెలిపిస్తే కళ్యాణదుర్గం పట్టణాన్ని మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. అలాగే మున్సిపాలిటీ పరిధిలోని ముదిగల్లు గ్రామాన్ని కూడా అందులో భాగంగా అభివృద్ధి చేసి తీరుతానన్నారు. మే 13న ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు కూటమి అభ్యర్థి తంగిరాల సౌమ్య. వాకర్స్తో కలిసి మార్నింగ్ వాక్లో పాల్గొన్న ఆమె టీడీపీకి ఓటు వేసి తనను గెలిపించాలని అభ్యర్థించారు. అలాగే విజయవాడ పార్లమెంటు అభ్యర్థి కేసినేని చిన్నిని భారీ మెజారిటీతో విజయాన్ని అందించాలని కోరారు. ఈ సందర్భంగా వైసీపీ పాలనపై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో భానుడు ఉగ్రరూపం దాల్చాడు. ఉమ్మడి వరంగల్ జిల్లా అగ్నిగుండంగా మారింది. జిల్లా వ్యాప్తంగా ఎండల తీవ్రత మరింత పెరిగిపోయింది. వడదెబ్బ, హీట్ స్ట్రోక్ అనేది అధిక ఉష్ణోగ్రతలకు గురికావడం వల్ల, శరీరం ఆకస్మికంగా వేడెక్కడం వల్ల లేదా చాలా ఎక్కువ ఉష్ణోగ్రతల వల్ల సుదీర్ఘమైన శారీరక శ్రమ కారణంగా సంభవిస్తుంది. ఈ పరిస్థితిలో వడదెబ్బ ముప్పు ఎక్కువ ఉంటుందని అంటున్న
హన్మకొండ జిల్లా డిఎంహెచ్ఓ సాంబశివరావుతో మా వరంగల్ కరెస్పాండెంట్ సుధాకర్ ఫేస్ టు ఫేస్. దాల్చూడుతో పాటు వరంగల్ ఉమ్మడి జిల్లా మొత్తం నింపుల కుంపటిలా తయారైంది. ఈ యొక్క ఎండ వేడిని తట్టుకోవడానికి ఎలాంటి సదుపాయాలు తీసుకోవాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పి తెలుసుకోవడానికి మనతో పాటు ఇక్కడ హన్మకొండకు సంబంధించిన డాక్టర్ డిఎంహెచ్ఓ సాంబశివరావు ఉన్నారు. అతను అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈ యొక్క ఎండ దెబ్బ తట్టుకోవడానికి కానీ ఈ యొక్క ఎండ వేడిని తట్టుకోవడానికి ప్రజలకు మీరు ఇచ్చే సూచన ఏంటి? ఈ ఎండ వేడి దృష్ట్యా మనము ఈ తెలంగాణ రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా ఎండలు ఉన్నాయి. దీనికి కానీ మనం గత నెల మార్చి నెలలోనే ప్రణాళిక సిద్ధం చేసుకోవడం జరిగింది జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో. అయితే దీనికి కానీ మనం ముందే ఇండెంట్ పెట్టుకొని సుమారుగా అంటే 2,70,000 ఓఆర్ఎస్ ప్యాకెట్లు, రస్మోల్ ప్యాకెట్లు అని ఉంటాయి, అవి కూడా ఓఆర్ఎస్ లేటెస్ట్ ఓఆర్ఎస్, అవి 1,60,000 కూడా మనం ఆల్రెడీ పిఎస్సిస్కి పంపిణీ చేయడం జరిగింది. అవి ఏంటంటే ముఖ్యంగా మనకు పిఎస్సీలనే కాకుండా ఆశా లెవెల్ దాకా, ఏఎన్ఎం ఆశా లెవెల్ దాకా అందుబాటులో ఉంటాయి. దాంతోపాటు ప్రతి అంగన్వాడీ సెంటరు, ఉపాధి హామీ సెంటర్స్, తర్వాత ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లు కావచ్చు. ఈ మధ్యనే కలెక్టర్ గారు ఏమన్నారంటే ప్రతి జీపీలో కూడా అందుబాటులో ఉండేలా పెట్టండి, పంచాయతీ సెక్రటరీ గుడి దగ్గర కూడా అందుబాటులో ఉండేలా పెట్టండి అని అన్నారు. పెట్టాము, చాలా వరకు ఖర్చు అయింది. మళ్ళీ ఇండెంట్ నిన్న 1,10,000 వచ్చింది. ఇవి కూడా పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అయితే ముఖ్యంగా ప్రజలకు స్వతంత్ర న్యూస్ ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే, జిల్లా ప్రజలకు ఈ ఎండ తీవ్రత ఆల్మోస్ట్ 46 degrees దాటిపోతుంది గత 3-4 రోజుల నుంచి. కాబట్టి మీరు ఎండ బయటికి రావాలి, తప్పనిసరి అయితే తప్ప బయటికి రావద్దు. వస్తే మాత్రం 12 గంటలలోపు మీ పని ముగించుకొని వెళ్ళాలి. నూలు దుస్తులు ధరించాలి. వీలైనంత వరకు ఏదైనా షేడ్, గొడుగు, మంచినీళ్ళు ఇలాంటివి వెంట తెచ్చుకోవడం అవసరం. వృద్ధులు, మహిళలు, గర్భిణీ స్త్రీలు వీలైతే రాకపోవడం మంచిది. పిల్లలు ఎండలో ఆటలు ఆడడం అవన్నీ మానేయాలి. దాంతోపాటు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే జిల్లా కలెక్టర్ గారు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా మాకు ఆదేశించడం జరిగింది. ఏంటంటే ఎన్నికల సిబ్బంది వారు 3 రోజుల పాటు ఫీల్డ్లో ఉంటారు కనుక వారికి కూడా ఓఆర్ఎస్తో పాటు ఎమర్జెన్సీ డ్రగ్స్ ఒక కిట్ ఏర్పాటు చేసి ఇవ్వమన్నారు. మేము ఆ పనిలో ఉన్నాము, తయారు చేస్తున్నాము, అందరికీ అందజేయడం జరుగుతుంది. దాంతోపాటు మా సిబ్బంది కూడా పోలింగ్ బూత్లో డ్యూటీలో ఉంటారు, ఫస్ట్ ఎయిడ్ కిట్స్తో పాటు. సార్ ముఖ్యంగా చూస్తే మన దగ్గర ఇక్కడ ఏంటంటే ఉపాధి హామీ పనులే కానీ మన వరంగల్ జిల్లాకు సంబంధించి కూలీలు ఎక్కువ శాతం ఉంటారు. ఇటు గ్రెయిన్ మార్కెట్లో కానీ ఇటు బీట్ బార్లో కానీ చేసే కూలీలకు మీరు ఇచ్చే జాగ్రత్తలు ఏంటి? ఉపాధి హామీ పనులకు వెళ్ళే వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే ఆ డిపార్ట్మెంట్ కూడా ఆ పని ప్రదేశంలో వాళ్ళకి ఏదైనా రెస్ట్ కోసం, ఏదైనా ఒకవేళ ఇబ్బంది కలిగితే రెస్ట్ కోసం ఏదైనా షేడ్, టెంట్ లాంటిది ఏర్పాటు చేయాలని రిక్వెస్ట్ చేస్తూ ఆల్రెడీ చేశారు. దాంతోపాటు డ్రింకింగ్ వాటర్, మా ఓఆర్ఎస్ కూడా అందుబాటులో ఉంచాలి. అలాగే మొన్న ఎండమావుల మార్కెట్కి వెళ్ళడం జరిగింది. ఇది వివిఎంస్ అక్కడ కలెక్టర్ గారితో పాటు చూసాము. చాలా ఎండగా ఉంది ఆ మార్కెట్ అంతా. అక్కడ కూడా మేము ఆ వివిప్యాట్ దగ్గర ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అందుబాటులో పెడితే దాదాపు అవి 1 గంటలోనే అన్నీ అయిపోవడం జరిగింది. అంత డిమాండ్ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకొని వీలైనంత వరకు ఎండ నుంచి కాపాడుకోవాలి. ఫస్ట్ కర్తవ్యం అది చేయాలి. తర్వాత ఏదైనా ఇబ్బంది కలిగితే వెంటనే లక్షణాలు కనిపిస్తే మాత్రం అందుబాటులో ఉన్న ఆరోగ్య కేంద్రానికి సందర్శించాలండి. సార్ ఈ ఎండ దెబ్బ లక్షణాలు తగినాయని చెప్పేసి వారు ఎలా గుర్తించాలి, దానికి సంబంధించిన సూచనలు ఏమి సార్? విపరీతమైన తలనొప్పి, హై టెంపరేచర్ ఉంటుందంటే అది తగ్గదు, ఎంతవరకు కూడా తగ్గదు, అసలు తడారిపోతుంది. దాంతోపాటు ఫిట్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కొంతమంది ఆ కోమాలకు కూడా వెళ్తుంటారు. అది తీవ్రమైనప్పుడు ఈలోపే గుర్తించేసి వీలైనంత వరకు బట్టలు ధరించి తడిగా ఉండేలా చూసుకోండి. తర్వాత గాలి అందేలా, చల్లటి గాలి అందేలా చూడండి. నీడ ప్రదేశానికి వెంటనే వెళ్ళేసి అందుబాటులో ఉన్న ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించి ఐవి ఫ్లూయిడ్స్ ఇవన్నీ కూడా అందేలా చూసుకోవాలి. ప్రతి పిహెచ్సిలో కూడా అందుబాటులో ఉంచాము ఐవి ఫ్లూయిడ్స్ అండి. ఇది మనకు డిఎంహెచ్ఓ చెప్పేది. ఎండకు వెళ్ళేవారు కూడా ఉదయం పూట వెళ్ళి వారి యొక్క పనులు ముగించుకుని త్వరగా ఇళ్లకు చేరుకోవాలి. అదే కాకుండా ఈ ఎండకు తట్టుకోవడానికి చల్లటి వాతావరణంలో ఉండాలి. వారు పొడిగుడ్డలు వేసుకొని ఉండడంతో పాటు శీతల పానీయాలు కూడా తాగకుండా ఓన్లీ మజ్జిగ కానీ ఓఆర్ఎస్ ప్యాకెట్లు అలాంటివి తీసుకోవాలని చెప్పడం జరుగుతుంది. మార్కెట్లో కానీ ఇట ఉపాధి హామీ పనులు చేసేవారు కూడా వారు కూడా 12 గంటల లోపే వారి యొక్క పనులు ముగించుకొని ఇళ్లకు వెళ్ళాలని చెప్పి డిఎంహెచ్ఓ సాంబశివరావు గారు చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ రాహుల్తో సుధాకర్, సశస్త్ర టీవీ. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. పీడియాట్రిక్ కేర్ యూనిట్, ఐసీయూ, హెచ్డియు, అత్యవసర పిల్లల విభాగంలో ఏసీలు పనిచేయక పసికందులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. చిన్నపిల్లలకు చికిత్స అందించే వైద్యులు, జూనియర్ పీజీలు కూడా చెమటలతో అల్లాడిపోతున్నారు. తక్షణమే పీడియాట్రిక్, ఐసీయూ విభాగంలో
ఏసీలు అందుబాటులోకి తీసుకురావాలని రోగులు కోరుతున్నారు. వికారాబాద్ జిల్లా తాండూరులో శ్రీ బావిగి భద్రేశ్వర రథోత్సవ కార్యక్రమం కన్నుల పండుగ సాగింది. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక ఈ రథోత్సవంతో జాతర మహోత్సవాలు ప్రారంభమై 10 రోజుల పాటు సాగుతాయని తెలిపారు ఆలయ నిర్వాహకులు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.